మరియమ్మ భర్త పేరు యోసేపు. యోసేపు తండ్రి గారి పేరేమో మత్తయి సువార్త 1:16 యాకోబు అని ఉంటుంది. లూకా సువార్త 3:23 ఏమో ఏలి అని ఉంటుంది. అవును. ఒకసారి మత్తయి సువార్తలో ఆయన మెస్సియా అనే దానికి రాయబడింది. మెస్సియా ఆయన అంటే రాజవంశంలోంచి వచ్చాడు, ఆయన దావీదు వరుస నుంచి వచ్చాడు అనే దానికి రాయబడినటువంటి వరుస అది. లూకా సువార్తలో రాయబడింది ఏంటంటే బయోలాజికల్గా శారీరకంగా ఎలా పుట్టాడు అనే దానికి వచ్చినటువంటి వివరణ అది. దీన్ని నేను ఒక వీడియోలో వివరించాను, లేవరేట్ మ్యారేజ్ అంటే ఏంటి అనేది. యోసేపు తల్లిగారు ఉన్నారు కదా, మొదటి భర్త మరణిస్తే ఇంకో భర్తను చేసుకుంది, మరణించిన తర్వాత చేసుకుంది, దాన్ని లేవరేట్ మ్యారేజ్ అని పిలుస్తారు. అప్పుడేమవుతుంది, ఈ యోసేపుకి 2 వరుసలు వస్తాయి. ఒకటి లీగల్ ఫాదర్, ఇంకొక ఆయన బయోలాజికల్ ఫాదర్, ఇద్దరు వస్తారు. ఒక ఆయన మ్యారేజ్ చేసుకోంది, ఆయన చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన మ్యారేజ్ చేసుకుంది, లెవరేట్ మ్యారేజ్ అంటారు కదా ఇది. అలా మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తికి యోసేపు పుట్టాడు. అప్పుడు ఒక ఆయన బయోలాజికల్ ఫాదర్ అవుతాడు, ఇంకొక ఆయన లీగల్ ఫాదర్ అవుతాడు. 2 వరుసలు అవి. ఒక వరుస నుంచి ఏం చెప్తున్నాడు అంటే, ఈ లీగల్ ఫాదర్ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, ఒక వరుసలో ఏం చెప్తున్నాడు అంటే ఈయన మెస్సియా దావీదు వరుస నుంచి వచ్చాడని. ఇంకో వరుసలో ఏం చెప్తున్నాడు అంటే బయోలాజికల్గా ఎవరికి పుట్టాడు అని చెప్తున్నాడు. 2 వరుసలు అవి.